అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మిషన్ ఇంపాసిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్వరూప్ ఆర్ఎస్జే. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం మిషన్ ఇంపాసిబుల్. తాప్సీ ప్రధాన పాత్రలో నటించింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ను పట్టుకుంటే డబ్బులిస్తారు అనే ముగ్గురు చిన్నారుల ఆశ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వరుస ప్రమోషన్స్ తో ప్రచారాన్ని హోరెత్తించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మార్చి 30 బుధవారం హైదరాబాద్ లో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రానుండటం విశేషం. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన నటించిన ఆచార్య సినిమా నిర్మాణంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యం అవడం విశేషం. RRR సినిమా ఘన విజయం సాధించడంపై చిత్ర నటీనటులు, సాంకేతిక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హీరో ఎన్టీఆర్. RRR సినిమా చరిత్ర సృష్టించడంపై మరోసారి హర్షం వ్యక్తం చేశారు హీరో ఎన్టీఆర్. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖని పోస్ట్ చేశారు. తన కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయి అని చెప్పుకొచ్చారు. RRR సినిమా విడుదలైనప్పటి నుండి మీరు మాపై చూపించిన ప్రేమకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. నా వంతుగా నేను ఉత్తమంగా నటించడానికి ప్రోత్సహించిన జక్కన్నకు ధన్యవాదాలు. ఓ నటుడిగా నన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లావు. చరణ్ లేకపోతే RRR లేదు. అల్లూరి సీతారామరాజు పాత్రకు అతడు సంపూర్ణ న్యాయం చేశాడు. సీతారామరాజు పాత్రలో చరణ్ లేకపోతే భీమ్ పాత్ర అసంపూర్తిగా ఉండేది. అజయ్ దేవ్గన్ సార్తో కలిసి నటించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఆలియా భట్ నటనలో పవర్ హౌస్. ఆమె నటించడం సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. హాలీవుడ్ యాక్టర్స్ ఒలివియా, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ కూడా తమ అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నారు. నిర్మాత దానయ్య, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత విజయేంద్ర ప్రసాద్ కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. RRR కు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ తన మద్దతు ప్రకటించింది. తన ఐక్యతను చాటి చెప్పింది. ఇండియన్ సినిమాను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. RRR ఇండియా బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, వరల్డ్స్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా. నా అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ నాకు ఎంతో అండగా నిలిచారు. మరిన్ని మంచి చిత్రాల ద్వారా నా అభిమానులని అలరిస్తాను అని ఎన్టీఆర్ చెప్పారు. గని ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలను ప్రకటించింది చిత్ర బృందం. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం గని. హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటించింది. కిరణ్ కొరపాటి దర్శకుడు. సిద్ధు ముద్దా, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులు. ఇప్పటికే ఎన్నో వాయిదాలు దాటుకొని ఎట్టకేలకు ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమైంది. దీంతో విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఏప్రిల్ 2న వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు తెలిపింది. ఇక బాక్సింగ్ కథాంశంతో సాగే ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించగా తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో 2వ సినిమా అనౌన్స్ చేసేశారు. అందరూ ఊహించినట్లుగానే విజయ్ దేవరకొండతో 2వ సినిమా అనౌన్స్ చేశారు పూరి జగన్నాథ్. ఈ అంశానికి సంబంధించి జేజీఎం అంటూ హీరోయిన్, నిర్మాత చార్మి కౌర్ క్రేజీ అప్డేట్ ఇచ్చేసింది. పూరి కనెక్ట్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మంగళవారం నాడు ముంబైలో గ్రాండ్ గా లాంచ్ అయింది. విజయ్ ఈ క్రేజీ ప్రాజెక్టులో సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా లాంచ్ లో చార్మి కౌర్, పూరి జగన్నాథ్, వంశీ పైడిపల్లితో విజయ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ చాలా కాలం జనగణమన అనే సినిమాను చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పబడుతున్న ఈ సినిమాను మహేష్ బాబుతో చేయాలని అనుకున్నారు. కానీ టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో సినిమాను 2023 ఆగస్టు 3న విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. హీరో నితిన్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సంతోషం ఎక్స్క్లూజివ్ గా ఓ స్పెషల్ స్టోరీ అందించబోతుంది. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. నిజామాబాద్ కుర్రోడు నితిన్ కుమార్ మార్చి 30, 1983న జన్మించారు. తండ్రి సుధాకర్ డిస్ట్రిబ్యూటర్ నుండి ప్రొడ్యూసర్గా మారిన క్రమంలో నితిన్ చదువు మొత్తం హైదరాబాద్లో సాగింది. చిన్నప్పటి నుండి నితిన్కి సినిమాలన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా చాలా ఇష్టం. అందుకే ఆయన సినిమాలు చూస్తూ ఆయన స్టైల్ ఇమిటేట్ చేస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో నితిన్కి హీరో అవ్వాలి అనిపించింది. హీరో అవ్వాలి అనిపిస్తే సరిపోదు కదా. అందుకే నితిన్ డైరెక్టర్ తేజ తన నెక్స్ట్ సినిమాకి కొత్త వారిని తీసుకుంటున్నారు అని తెలిసి ఆ సినిమాకి ఆడిషన్స్ కి వెళ్ళాడు. ఆ ఆడిషన్ లో తనకి వచ్చింది చేసి చూపించమంటే పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి నుండి ఒక సీన్ అలాగే ఒక సాంగ్ కి డాన్స్ చేసి చూపించాడు. తేజ నితిన్ లుక్స్ అండ్ యాక్టింగ్ నచ్చడంతో తన సినిమాలో హీరోగా పెట్టుకున్నాడు. ఆ సినిమానే జయం.
అలా హీరోగా మారిన నితిన్ తొలి సినిమాతోనే యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నితిన్తో సినిమా తీయడానికి నిర్మాతలు, డైరెక్టర్స్ క్యూ కట్టారు. తరువాతి సినిమా దిల్ సూపర్ హిట్. అలా తర్వాత దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లత్ అయిందే లాంటి యూత్ఫుల్ చిత్రాలతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. సంబరం, శ్రీ, ఆంజనేయం, ధైర్యం, అల్లరి, బుల్లోడు, రామ్, విక్టరీ సినిమాలు చేసినా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా ఫలితానికి సంబంధం లేకుండా నితిన్ వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నారు. త్వరలో మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్న క్రమంలో ఈ ఏడాది ఆయన కెరీర్ మరింత సక్సెస్ సాధించాలి అని సంతోషం టీం కోరుకుంటూ హ్యాపీ బర్త్డే తెలియజేస్తోంది. దర్శక ధీరుడు తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలో తనకు నచ్చిన సీన్ గురించి చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ట్రిపుల్ ఆర్. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమాలో తనకు ఇష్టమైన ఓ సీన్ గురించి తాజాగా ఇంటర్వ్యూలో చెప్పాడు తారక్. ఈ చిత్రంలోని కొమరం భీముడో పాటలో నటించడం చాలా కష్టంగా అనిపించింది. ఆ సాంగ్ ఛాలెంజింగ్గా అనిపించింది. రకరకాల భావోద్వేగాలు చూపాల్సి వచ్చింది. స్నేహితుడు మోసం చేశాడన్న బాధతో పాటు అమాయకత్వం, అడవి బిడ్డల ధైర్యం, ఇలా అన్ని రకాల వేరియేషన్స్ ఆ పాటకు అవసరం. నాకు నచ్చిన సీన్ కూడా అదే అని ఎన్టీఆర్ చెప్పారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన విషయం తెలిసిందే. మిషన్ ఇంపాసిబుల్ కోసం నవీన్ పోల్శెట్టిని రంగంలోకి దింపారు. కొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిషన్ ఇంపాసిబుల్. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకుంటే డబ్బులిస్తారనే ముగ్గురు చిన్నారుల ఆశ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో బాలనటులు రోషన్, భానుప్రకాష్, జయతీర్థ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మేకింగ్ వీడియోను విడుదల చేయగా అది ఆకట్టుకుంది. ఇక గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో ఏజెంట్గా అందరినీ ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టిని ఈ సినిమా కోసం దర్శకుడు స్వరూప్ దింపాడు. ఈ సినిమాకి గాను వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు నవీన్ ని రంగంలోకి అనౌన్స్ చేశారు. మరి నవీన్ తనదైన యాటిట్యూడ్తో ఈ స్టోరీని ఎలా నడిపిస్తాడనేది చూడాలి. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ వారం కూడా కొన్ని చిత్రాలు థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. గత వారం విడుదలైన భారీ బడ్జెట్ మూవీ ట్రిపుల్ ఆర్ తో థియేటర్లన్నీ కలకలలాడుతున్నాయి. బాక్సాఫీస్ ముందు కనక వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ మొదటి వారంలో అటు థియేటర్, ఓటీటీలో కొన్ని చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో చూద్దాం. మిషన్ ఇంపాసిబుల్ హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. ఆర్ఎస్జే స్వరూప్ దర్శకుడు, మార్క్ కే రాబిన్ స్వరాలు అందించారు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ సినిమా. ఇందులో తాప్సీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించింది. ఓటీటీలో రాధేశ్యామ్, ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రవీణ్ తాంబే బయోపిక్. భారతీయులకు అత్యంత ప్రియమైన ఆటల్లో క్రికెట్ ఎప్పుడు తొలి స్థానంలో ఉంటుంది. ఇప్పటికే ఈ ఆట నేపథ్యంలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు మరో క్రికెటర్ జీవితం వెండి తెరపై అలరించేందుకు సిద్ధమైంది. అతడే భారత క్రికెటర్ ప్రవీణ్ తాంబే. అతని జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ప్రవీణ్ తాంబే ఎవరు? శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా ఏప్రిల్ 1వ తేదీ నుండి సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో హలో జూన్. రాజేష్ విజయన్ ప్రధాన పాత్రలో మలయాళంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం జూన్. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఏప్రిల్ 1 నుండి అందుబాటులోకి రానుంది. ఆడవాళ్లు మీకు జోహార్లు. శర్వానంద్, రష్మిక జంటగా తిరుమల కిషోర్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఖుష్బూ, రాధిక, ఊర్వశి, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 2వ తేదీ నుండి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మరికొన్ని చిత్రాలు కూడా ఓటీటీ వేదికగా విడుదల కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో మార్చి 31న శర్మాజీ నమ్కీన్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో మార్చి 30న మూన్ నైట్, భీష్మ పర్వం, నెట్ఫ్లిక్స్ లో ఏప్రిల్ 1 నుండి ది లూజ్ బస్ వెబ్ సిరీస్ రిలీజ్ కానున్నాయి. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం బ్రహ్మాస్త్ర. బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్లు రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, మౌని రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా చిన్న వీడియో క్లిప్తో తెలియజేశారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ చిత్రీకరణ పూర్తయింది. 9
9, 2022న థియేటర్లలో కలుద్దాం అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. సూపర్ హీరో మూవీ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి షూట్కు హాజరైన సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. రిపబ్లిక్ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు అంటే గత సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆయన ఎట్టకేలకు తన తదుపరి సినిమా కోసం షూటింగ్ ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై BVSN ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించనున్నారు. శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యత నిర్వహించనున్న ఈ చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత సెట్స్ లోకి రావడంతో సెట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరూ సాయి ధరమ్ తేజ్ కి ఘన స్వాగతం పలికారు. ఇక చాలా రోజుల తర్వాత షూటింగ్ కి వెళ్లడం, పైగా అక్కడ అందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు తేజ్ ఎమోషనల్ అయ్యారు. దీంతో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. సినిమా లాంచ్ కి సంబంధించిన వీడియోని మేకర్స్ రిలీజ్ చేయగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విక్రాంత్ రోనా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కన్నడ కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగా సినిమాలో విలన్ పాత్రలో నటించి తెలుగు వారికి పరిచయం అయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విక్రాంత్ రోనా. పోస్టర్స్ గ్లిమ్స్ తో అంచనాలను పెంచుతూ వచ్చిన ఈ 3D సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు, కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో విక్రాంత్ రోనా రూపొందుతోంది. జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్ రోనా ఒక యాక్షన్ అడ్వెంచర్. 14 భాషల్లో 55 దేశాల్లో 3Dలో విడుదల చేస్తున్న ఈ సినిమాను అనూప్ భండారీ దర్శకత్వం వహిస్తున్నారు. జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల కాబోతోంది. సౌత్ సినిమాలో బాలీవుడ్లో ఆడుతున్న వేళ షాకింగ్ కామెంట్ చేశారు హీరో సల్మాన్ ఖాన్. గత కొద్ది కాలం నుండి బాలీవుడ్ లో దక్షిణాది చిత్రాలకు ఫుల్ క్రేజ్ పెరిగింది. ఇక్కడి సినిమాలను చూసేందుకు అక్కడి ప్రేక్షకులు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఇక్కడి చిత్రాలు కూడా హిందీలో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. ఇటీవలే వచ్చిన పుష్ప, RRR అయితే బీట్ ఆన్ బాక్స్ ఆఫీస్ ముందు గర్జించేశాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ చిత్రసీమపై షాకింగ్ కమెంట్స్ చేశారు స్టార్ హీరో సల్మాన్ ఖాన్. హిందీ సినిమాలు సౌత్ లో ఎందుకు ఆడటం లేదు అని ప్రశ్నించారు. దక్షిణాది సినిమాల్లోని హీరోయిజమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని, అది బాలీవుడ్లో కరువు అయిందని అన్నారు. వాంటెడ్, దబంగ్ వంటి అనేక మాస్ మసాలా చిత్రాలతో అలరించిన ఆయన ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్తో పాటు దక్షిణాది సినిమాల్లో హీరోయిజంపై నమ్మకం ఉంచుతారు. థియేటర్ల నుండి బయటకు వచ్చిన తర్వాత మనకో హీరో ఉన్నాడు అని ఫ్యాన్స్ భావిస్తారు. కానీ బీటౌన్లో ఒకరిద్దరు మినహా హీరోయిజం ఉన్న సినిమాలు తీయటం లేదు. అలాంటి సినిమాలను మూస అని భావిస్తున్నారు. అయితే చిత్రాల్లో హీరోయిజంతో పాటు భావోద్వేగాలు ఉండటం కూడా చాలా ముఖ్యం అని సల్మాన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది రచయితలు, దర్శకుల ప్రతిభ, విషన్పై ప్రశంసలు కురిపించారు సల్మాన్. దక్షిణాది చిత్రాలు హిందీలో రీమేక్ అవుతున్న ట్రెండ్ మారాలని సూచించారు. దక్షిణాది రచయితలు చాలా కష్టపడతారు. అక్కడి దర్శకులు తీసే కాన్సెప్ట్ సినిమాలకు ఆదరణ ఉంటుంది, కానీ మన కథలను కూడా వారు తీసుకునే రోజు రావాలి అని సల్మాన్ పేర్కొన్నారు. ఇక RRR సినిమాతో సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, చిరంజీవి నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఆయనతో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో పనిచేయటం మంచి అనుభవం. చరణ్ కూడా నాకు స్నేహితుడే. RRRలో అద్భుతంగా నటించాడు. చరణ్ పట్ల గర్వంగా ఉంది అని సల్మాన్ ఖాన్ చెప్పారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కోసం ఎనర్జెటిక్ స్టార్ హీరో రామ్ సరికొత్త ప్రయోగం చేస్తున్నారట. ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమాలో నటిస్తున్న రామ్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఫిల్మ్ ని పట్టాలు ఎక్కించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మొట్టమొదటిసారిగా రామ్ పోతినేని పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోయపాటి కోసం మొదటిసారి రామ్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారట. రామ్ కెరీర్ లో ఫస్ట్ టైం రెడ్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడు మరోసారి బోయపాటి కోసం రామ్ డబుల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్నారట. ఇందులో రామ్ అన్నదమ్ములుగా డబుల్ యాక్షన్ లో కనిపిస్తారట. ఒకరు హీరో అయితే మరొకరు విలన్ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు హీరోగా తన నటనను చూపించిన రామ్ ఇప్పుడు ఈ సినిమా కోసం విలన్ గా కూడా మారబోతున్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు, కానీ అభిమానులకు మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రామ్ నట విశ్వరూపాన్ని చూపించే పాత్రను బోయపాటి మలుస్తున్నారు అని వినిపిస్తోంది. దీంతో రామ్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఎదురు చూస్తున్నారు. RRRలో మళ్ళీ పాత్ర సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్గుల్ని చేస్తోంది.
ఇంతకీ ఆ పాత్రలో నటించిన చిన్నారి ఎవరో తెలుసుకుందాం. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR బాక్సాఫీస్ ముందు గర్జిస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రదర్శనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వీరిద్దరితో పాటు సినిమాలోని చాలా పాత్రలకు మంచి ఆదరణ లభిస్తోంది. వాటిలో ఒకటి మల్లి పాత్ర. గిరిజన బిడ్డైన మల్లిని బ్రిటిష్ దొరసాని తీసుకెళ్లడంతో కథ మొదలవుతుంది. ఆమె తన నటనతో ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఆమె పలికించిన హావభావాలు, చెప్పిన చిన్న చిన్న డైలాగులు అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. నన్ను ఇడిసిపోకన్నా అమ్మ యాదకొస్తోంది అంటూ మళ్ళీ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల హృదయాల్ని తాకింది. దీంతో అమ్మాయి ఎవరా అనేది ఆరా తీయడం ప్రారంభించారు నెటిజన్లు. అయితే ఇప్పుడు ఆ మళ్ళీ పాత్ర గురించే మనం తెలుసుకుందాం. ఆమె అసలు పేరు ట్వింకిల్ శర్మ. ఈమెది చండీగఢ్. డాన్స్ ఇండియా రియాలిటీ షోలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి చాలా ప్రకటనల్లో నటించింది. ఇండియాస్ బెస్ట్ డ్రామేబాజ్ షోలో టాప్ 8 కంటెస్టెంట్గా నిలిచి ఎంతో మందికి సుపరిచితురాలుగా మారిపోయింది. దీంతో పాటే ఆమె హిందీ ఛానల్లో ప్రసారమయ్యే పలు షోస్ ద్వారా బుల్లితెర వీక్షకులకు చేరువైంది. ఇక ఫ్లిప్కార్ట్ యాడ్లోనూ నటించింది. ఇందులో ఆమెను చూసిన రాజమౌళి ఆడిషన్కు పిలిపించి మళ్ళీ పాత్రకు ఎంపిక చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనుష్క జంట మరోసారి కనువిందు చేయనుందట. టాలీవుడ్ ప్రభాస్, అనుష్క జంటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిళ్ళా, మిర్చి, బాహుబలి సినిమాల్లో వీరి కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల మధ్య మారుతితో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా డీలక్స్ అనే పేరుతో వస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించబోతున్నారట. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క నటించనున్నారట. పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో స్వీటీ కూడా ప్రభాస్ కి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక అనుష్కతో పాటు ఈ చిత్రంలో మరో 2 ముద్దుగుమ్మలు కూడా సందడి చేయనున్నారు. ఇక సినిమాలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా ప్రభాస్, అనుష్క జంట ఉంటే వాళ్ళందరూ కనిపించరు అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ శుభవార్తను మేకర్స్ అధికారికంగా ప్రకటించాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన స్టాండప్ రాహుల్ చిత్రం ఓటీటీలో కూడా రాబోతుంది. థియేటర్లలో ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన స్టాండప్ రాహుల్ చిత్రం త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతోంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన స్టాండప్ రాహుల్ ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఏప్రిల్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది. శాంటో మోహన వీరంకి తెరకెక్కించిన స్టాండప్ రాహుల్లో స్టాండప్ కమెడియన్ గా రాజ్ తరుణ్, ఆయన ప్రేయస్గా వర్షా బొల్లమ్మ ప్రేక్షకులకు నవ్వులు పంచారు. నందకుమార్ అభినేని, భరత్ మగులూరి నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్ సెంధిల్ కుమార్ బాహుబలికి RRR కి తేడా చెప్పారు. బాక్సాఫీసు రికార్డుల కంటే ప్రేక్షకులకు ఒక మంచి కథ చెప్పాలనేదే దర్శకుడు రాజమౌళి తాపత్రయమని ప్రముఖ సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ అన్నారు. అలాంటి దర్శకుడితో తన ప్రయాణం కొనసాగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. RRR చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన భావోద్వేగ భరితమైన RRR కథను తెరకెక్కించడం సవాల్తో కూడుకున్న విషయమని చెప్పారు. RRR చిత్రీకరణ విశేషాలు, రాజమౌళితో ప్రయాణంపై కొన్ని విషయాలు తాజాగా పంచుకున్నారు. ఈ సినిమాకే కాదు, ప్రపంచ సినిమాకు పెద్ద సవాల్ కరోనా. ఎందుకు అంటే జనాలు థియేటర్కు వెళ్లడం మానేశారు. ఇండియన్ సినిమా గ్లోరీని మళ్లీ RRR తీసుకొస్తోందంటూ మేం ప్రచారం మొదలుపెట్టాం. అలాగే జనాలు కూడా థియేటర్కు రావడం మొదలుపెట్టారు. గతం మాదిరిగానే సినిమాను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సవాలేంటి అంటే దర్శకుడి విజన్ 2 స్టార్ నటులను ఒకే ఫ్రేమ్లో చూపించడం. 2 హీరోల పరిచయ సన్నివేశాలు చాలా బాగున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం కాస్త కష్టమైంది. ఎందుకంటే పులితో ఫైట్ అంటే ఎక్కడా గ్రాఫిక్స్ చేసిన ఫీలింగ్ రాకూడదు. అందుకే మా VFX సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ సూచన మేరకు ప్రపంచంలోనే అత్యుత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డిజైనింగ్ కంపెనీ MPCకి ఆ బాధ్యతలు అప్పగించాం. ఒక జంతువును తెరపై చూపించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆ సన్నివేశం కోసం ఎన్టీఆర్ శ్రమను తక్కువ అంచనా వేయలేము. చెప్పులు లేకుండా ఎన్టీఆర్ అడవుల్లో పరిగెత్తారు. అలాగే చరణ్ పరిచయ సన్నివేశం కూడా నాకు బాగా నచ్చింది. ఇందుకోసం స్టంట్ విజన్ చేయించాం. బాహుబలి ఒక విజువల్ వండర్ మూవీ. ఇది ఎమోషనల్ డ్రామా అని చెప్పారు. ఎమోషనల్ సన్నివేశాలు కాకుండా ఇందుకోసం ఏం చేయొచ్చో అన్న దానిపై కొన్ని రోజులు పరిశోధన కూడా చేశాము. ఆ కాలానికి సంబంధించిన సినిమాలు చూసి కొన్ని రిఫరెన్సులు తీసుకున్నాము. అంటే వాళ్ళు చేసింది ఉన్నది ఉన్నట్లు చేయడం కాకుండా కొత్తగా ప్రయత్నించాం. పగటిపూట షూటింగులతో పోలిస్తే రాత్రివేళ షూటింగ్ కాస్త ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అదే సమయంలో మానవ శరీరం కూడా రాత్రివేళ అంత ఉత్సాహంగా పనిచేయదు. దాదాపు 70 రోజులు రాత్రి షూటింగ్ చేశాం. 2 హీరోలు కలిసి ఒకే సింక్లో యాక్షన్ సన్నివేశాలు చేయాలని రాజమౌళి మొదటి నుండి అనుకున్నారు. అందుకు అనుగుణంగానే సన్నివేశాలను రాసుకున్నారు. 2 ఒకేలా ఆలోచిస్తున్నారని మొదటి సన్నివేశం నుండి చూపిస్తూ వచ్చాం. అది క్లైమాక్స్లో బాగా సింక్ అయింది అని సెంథిల్ చెప్పారు.
బెంగళూరులోని పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బెంగళూరులో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. బెంగళూరులోని ఆయన సమాధిని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. తన తాజా చిత్రం మా ఇష్టం సినిమా ప్రచారంలో భాగంగా బెంగళూరు వెళ్లిన ఆయన నటిమణులు అప్సరా రాణి, నైనా గంగూలీతో కలిసి పునీత్ రాజ్ కుమార్ ఘాట్ను సందర్శించి నివాళులు అర్పించారు. కన్నడ చిత్ర పరిశ్రమకు పునీత్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పునీత్ మరణ వార్త విని షాక్ అయ్యాను, చాలా బాధపడ్డాను. ఆయన మరణించినా కూడా కన్నడ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన చివరి చిత్రం జేమ్స్ విజయవంతం కావడం ఆనందంగా ఉంది అని వర్మ పేర్కొన్నారు. Killing Virappan with Shivana, and in the making I met Puneeth few times, and even now I think it is shocking to feel that he is no more, and to see him in this place, which looks like almost like a spiritual ashram. It is very overwhelming emotion I felt, and for the sad demise of the man, but the good thing is that he will live in hearts of Karnataka people forever. And I just feel sad for the loss of his fans, millions of fans, but I think God has other plans. Okay, I'm sure he'll be in a blessed place. As an actor, as a person. I mean, they say being as an actor, there's nothing for me or anybody to say. He's proven multiple times, which reason he's such a big star. Even after him passing away, this film James is such a big blockbuster. And as a person, I don't think he needs any endorsement. Like he's loved by everybody without one exception. బ్లడీ మేరీ మూవీ నుంచి నివేదా పేతురాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. నివేదా పేతురాజు ప్రధాన పాత్రలో చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం బ్లడీ మేరీ. ఓటీటీ కోసం చందు మొండేటి చేసిన తొలి ప్రయత్నం ఇది. త్వరలో ఆహా ఓటీటీలో విడుదల కానున్న ఈ చిత్రం నుండి కథానాయిక నివేదా పేతురాజు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని మంగళవారం విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో నివేదా పేతురాజు పదునైన కత్తి పట్టుకొని భయంకరమైన ఓ రూపంతో ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ తో దర్శనమిచ్చింది. ఇందులో ఆమెకు వైకల్యం ఉన్నప్పటికీ తనకు ఎదురయ్యే సమస్యను ఎదుర్కొనేంత ధైర్యంగా కనిపిస్తోంది. మేరీ తన వారిని రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుందనే విషయం స్పష్టమవుతోంది. కిరీటి దామరాజు, రాజ్ కుమార్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించగా కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. జక్కన్నకి ఆలియా భట్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైన RRR సినిమా రికార్డులు బద్దలు కొట్టుకుంటూ హౌస్ఫుల్ షోస్ తో దూసుకుపోతోంది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు ఫ్యాన్స్. అయితే సినిమా ఇలా దూసుకు వెళ్తూ ఉంటే ఆలియా మాత్రం RRR విషయంలో అస్సలు హ్యాపీగా లేదని ఇప్పుడు మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన పాత్రకు సినిమాలో స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఇవ్వలేదని, తనకు సమాచారం లేకుండానే సీన్స్ కట్ చేశారని టాక్. ఆమె ఈ విషయంలో అప్సెట్ అయిందని అంటున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆలియా దీనికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాకుండా జనవరిలో రిలీజ్ అనుకున్న సమయంలో ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంది. అయితే సినిమా చూసిన తర్వాత తన పాత్రను చూసి ఆమె బాధపడిందని, అందుకే రాజమౌళిని అన్ఫాలో చేయడమే కాక సినిమాకు సంబంధించిన పోస్టులు కూడా డిలీట్ చేసిందని అంటున్నారు. ఈ విషయం మీద RRR టీం ఏమైనా నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందేమో వేచి చూడాల్సి ఉంది. హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని ఎంగేజ్మెంట్ సమయంలో నిక్కీ ఎమోషనల్ అయింది. హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీల ఎంగేజ్మెంట్ మార్చి 24న జరిగిన విషయం తెలిసిందే. మార్చి 24న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. నాని, నీరజ కోనాతో పాటుగా పలువురు సెలబ్రిటీలు వీరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేసుకుంది. నిశ్చితార్థం విషయాన్ని వెల్లడిస్తూ నిక్కీ గల్రాని షేర్ చేసిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండగా తాజాగా వారి ఎంగేజ్మెంట్ కు చెందిన వీడియో విడుదలైంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో నిక్కీ తమ ఎంగేజ్మెంట్ వీడియోని అభిమానుల కోసం షేర్ చేసింది. ఆ వీడియోలో నిక్కీ ఆది చాలా సంతోషంగా కనిపిస్తూనే ఉన్న ఎంగేజ్మెంట్ సమయంలో నిక్కీ గల్రాని ఎమోషనల్ అయింది. దీంతో ఆది ఆమె కన్నీళ్లు తుడుస్తూ కనిపించాడు. యంగ్ హీరోస్ ఆది సాయి కుమార్ బ్లాక్ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు చిత్ర యూనిట్.
యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా మహంకాళి మూవీస్ పతాకంపై జీబీ కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మించిన చిత్రం బ్లాక్. హీరో ఆది సాయి కుమార్ ని సరికొత్తగా చూపించడమే కాకుండా తన కెరీర్ లో ఈ చిత్రం ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇటీవల విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోవడంతో ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లుగాను ఏప్రిల్ 22న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు జీబీ కృష్ణ మాట్లాడుతూ బ్లాక్ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఆది నటన, కథ, కథనం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. మా నిర్మాత మహంకాళి దివాకర్ గారు రాజీ పడకుండా నిర్మించారు. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో ట్రైలర్ ని విడుదల చేసి ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ మా బ్లాక్ చిత్రం ఏప్రిల్ 22న విడుదలవుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. మంచి కథ, కథనంతో చిత్రాన్ని నిర్మించాము. మా దర్శకుడు జీబీ కృష్ణ మంచి చిత్రాన్ని తెరకెక్కించారు. సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు. కాగా ఆది సాయి కుమార్ సరసన ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్ హీరోయిన్ గా నటించగా బిగ్ బాస్ కౌశల్ మంద, ఆమని, పృథ్వీరాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుపోతు రమేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పుడప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కూడా టైప్ చేసుకోండి. వెంటనే 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.